ఆర్టీసీ డిపో వద్ద తమ సమస్యల పరిష్కారానికి సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులకు సంఘీభావం తెలపడం జరిగింది. కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం వచ్చి కార్మికులకు 2.5 ఏళ్లుగా ఓపిక పట్టి ఈ రోజు సమ్మెకు దిగాల్సి వచ్చింది. ప్రభుత్వంలో ఉన్న పొన్నం ప్రభాకర్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఆర్టీసీ కార్మికుల వెంటనే ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలనే కార్మికులు అడుగుతున్నారు. ఆర్టీసీ ప్రైవేట్ అయిపోయే పరిస్థితి వచ్చింది. హైదరాబాద్ లో ఆర్టీసీ ప్రైవేట్ చేస్తారట. మహాలక్ష్మి వచ్చిన తర్వాత డ్రైవర్ కండక్టర్ల మీద ఒత్తిడి పెరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల ఉసురు పోసుకుంటుంది. మేధావులు ఏం చేస్తున్నారు? కోదండరామిరెడ్డి లాంటి వ్యక్తులు ఆర్టీసీ కార్మికుల సమ్మెపై మాట్లాడకపోవడం బాధాకరం. సమ్మె ఉండడం వల్ల కాంట్రాక్ట్ డ్రైవర్లను తెచ్చి ప్రజల ప్రాణాలతో ఆటలాడుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్, బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. हमारे मांगे हमारे मांगे हमारे मांगे बस का पहिया नहीं चलेगा नहीं चलेगा नहीं चलेगा बस का पहिया नहीं चलेगा नहीं चलेगा नहीं चलेगा बस का पहिया नहीं चलेगा वर्जिलारे आरटीसी కార్మికుల ఐక్యత ఆర్టీసీ కార్మికుల ఐక్యత ఆర్టీసీ కార్మికుల ఐక్యత అమలుపరచాలి. మేనిఫెస్టోలో పెట్టిన హామీలను